శ్రీ విశ్వావసునామ సంవత్సర కన్యారాశి వారి ఫలితములు. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు కన్యారాశికి చెందుతాయి. ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. కన్యారాశి వారికి ఈ సంవత్సరం గురుడు మే 14 నుండి రాజ్యస్థానమున తామ్రమూర్తిగాను, శని సంవత్సరం అంతా కూడా కళత్రస్థానమందు తామ్రమూర్తిగా, రాహు మే 18 నుండి షష్ఠస్థానమందు రజతమూర్తిగాను, కేతువు మే 18 నుండి వ్యయస్థానమందు రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి సంతానం కోరేటువంటి స్త్రీ పురుషులకి సంతాన భాగ్యం కలుగుతుంది. సంతాన మూలకమైనటువంటి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆ పిల్లల్ని సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచడం, చెడు సావాసాల బారిన పడకుండా చేయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులపైన ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి మాతృవర్గ బంధువుల నుంచి కొంత ప్రతికూలమైన వాతావరణాన్ని ఎదుర్కొంటారు. వాహన యోగాన్ని కలిగి ఉంటారు. కానీ కొత్త వాహనాలు కొనేటప్పుడు కానీ, అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు కూడా కానీ రోడ్డు ప్రమాదాల యందు శ్రద్ధ వహించాలి. అలాగనే నూతన గృహ లాభాన్ని కలిగి ఉంటారు వీరు. అలాగనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు, మత్స్య పరిశ్రమ చేసేటువంటి వారికి అనుకూలమైన లాభాలు కలుగుతాయి. కొంత కోప స్వభావాన్ని కలిగి ఉంటారు. కష్టకాలంలో అన్నదమ్ములు, తోబుట్టువుల ద్వారా సహాయ సహకారాల ద్వారా కష్టాల నుంచి బయటపడి కార్యసిద్ధిని సాధించగలరు. కుటుంబంలో కొంత అనిశ్చిత వాతావరణం నెలకొంటుంది. అనేక శుభకార్యాలు చేస్తారు. వాక్ ద్వారా ప్రతికూలతలు ఎదుర్కొంటారు. కాబట్టి వాక్కును నియంత్రణలో ఉంచుకుని పెద్దల యందు గౌరవభావాన్ని ప్రదర్శించి కొంత అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోవాల్సి ఉంటుంది. అలాగనే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వీరు. ఆహార విహార నియమాలన్నీ కూడా పాటించి ఆరోగ్యాన్ని సాధించగలరు. సమస్త శత్రు జయాన్ని కూడా పొందుతారు. ఎప్పటి నుంచో వసూలు కావలసినటువంటి మొండి బాకీలు వసూలవుతాయి. నరఘోష తగ్గుతుంది. అలాగనే భాగస్వామ్య వ్యాపారాల యందు వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. మోసపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి నూతన భాగస్వాముల్ని నమ్మకుండా ఉంటే మంచిది. వ్యాపార విస్తరణకి ఇది ప్రతికూల సమయం కాబట్టి ఉన్న వ్యాపారాన్నే జాగ్రత్తగా చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగనే భార్యాభర్తల మధ్య పరస్పర మనస్పర్ధలు రావడం ద్వారా అన్యోన్యత తగ్గేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహ యోగం కొంత ఆలస్యం అవుతుంది. కాబట్టి ముమ్మరంగా ప్రయత్నాలు చేసి వివాహ ప్రాప్తిని పొందగలరు. కొంత అలసట పూరినటువంటి నష్టపూరితమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. దాంతో ప్రవాసమైన జీవితాన్ని గడపడం ద్వారా కుటుంబంలో కొంత అల్లకల్లోలమైన వాతావరణం ఏర్పడుతుంది. అలసట బోధనం, అయిష్ట భోజనం ద్వారా, నిద్రలేమి ద్వారా ఆరోగ్య భంగం కలుగుతుంది. అలాగనే వాహన ప్రమాదాల యందు తగిన శ్రద్ధ వహించాలి వీరు. కోర్టు వ్యవహారాల్లోనూ, ఆస్తి తగాదాల్లోనూ, కోర్టు తీర్పుల్లో అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు. భూక్రయ విక్రయాల్లో లాభాలను గడిస్తారు. అలాగే పిత్రార్జితమైనటువంటి ఆస్తిని పొందగలరు. కొంత భార్య మూలకమైనటువంటి ఆస్తిలో నష్టాన్ని చవిచూస్తారు. స్త్రీ మూలకమైనటువంటి కష్ట నష్టాలు కూడా కొన్ని సంవత్సరం వీళ్ళు ఎదుర్కొంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగస్తులకి అధికారుల ఒత్తిడి ఎక్కువై స్థాన చలనం ద్వారా పదోన్నతిని పొందినప్పటికీ కూడా విపరీతమైనటువంటి పని ఒత్తిడి ఉండి ఉద్యోగస్తులకి కొంత కష్టకరంగా చెప్పవచ్చు. అపరిమిత ఖర్చులు ఏర్పడతాయి. ఆదాయాన్ని మించి ఖర్చులు ఎక్కువ అవడం చేత రుణబాధ పెరుగుతుంది. తద్వారా సంఘంలో కొంత గౌరవ మర్యాదలకి భంగం కలిగేటువంటి ఆస్కారం కూడా కనబడుతూ ఉన్నది. అక్రమార్జన యందు ఆసక్తి కలిగి ఉంటారు. అది నివారించుకుని సక్రమమైనటువంటి ధర్మ మార్గంలో ధనార్జన చేయడానికి ప్రయత్నం చేయాలి. టీవీ సినిమా రంగాలకు చెందినటువంటి నటీనటులు, దర్శక నిర్మాతలు, గాయని గాయకులకి, ఇతర సాంకేతిక నిపుణులకి కొంత మిశ్రమమైనటువంటి ఫలితం కలిగి ఉంటారు. కొత్త వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. నిరుత్సాహపడకుండా స్వయం ప్రతిపత్తితోటి, స్వయం ప్రతిభతోటి అవకాశాలు తమ దగ్గరికే వచ్చేట్టుగా ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళి విజయాన్ని సాధించాల్సినటువంటి అవసరం కనబడుతూ ఉన్నది. నిరుద్యోగులకి కొంత ఉద్యోగ లాభం కలగడానికి ఆస్కారం తక్కువగా ఉంది. కాబట్టి నిరుద్యోగులు కూడా, యువత కూడా నిరుత్సాహపడకుండా స్వయం ప్రతిభతోటి వారి ఆలోచనలకు పదును పెట్టి ఆదాయ మార్గాలను ఎంచుకోవడం ద్వారా వీరు 10 మందికి ఆదాయాన్ని ఇచ్చేటువంటి రీతిగా దృక్పథాన్ని మార్చుకుని సర్వదా లాభాల బాటను పొందాల్సినటువంటి అవసరం కనబడుతూ ఉన్నది. అలాగనే చిట్ ఫండ్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి లాభాలు కలుగుతాయి. కార్మికులకి, ఆ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి డైలీ కార్మికులకి, సోదరులకి కూడా మిశ్రమమైన ఫలితం కలిగి శ్రమజీవులకి నష్టం కలిగేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. ఆహారాన్ని నిల్వ చేసేటువంటి వారు, రవాణా రంగంలో ఉండేటువంటి వారికి మిశ్రమంగా ఉంటుంది ఫలితం. విద్యార్థులు,
ఉపాధ్యాయులు, పండితులు, శాస్త్రవేత్తలకి కొంత కష్టకాలంగా చెప్పవచ్చు. విద్యార్థులు విపరీతమైన కఠిన శ్రమ చేయడం ద్వారా మాత్రమే ఉత్తీర్ణత సాధించగలుగుతారు. ఉద్యోగస్తులకి అధికారుల ఒత్తిడి, ఉపాధ్యాయులకు కూడా అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శాస్త్రవేత్తలకు కూడా తగిన ప్రోత్సాహం లభించక పరిశోధనల యందు శ్రమ పెరిగేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. అలాగనే పండితులకు కూడా సమాజంలో సామాన్యమైన ఫలితాన్ని పొందుతారు. రాజకీయ నాయకులకి శని బలం చేత ప్రజాక్షేత్రంలో ప్రజాబలం పెరుగుతుంది. ప్రజాకర్షణ పెరిగి నామినేటెడ్ పదవులు పొందేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. అలాగనే రైతులకి కొంత మిశ్రమమైన ఫలితం కలుగుతోంది. ప్రభుత్వం యొక్క సూచనలు పాటించి ఆ వివాహ విత్తనాలని నాటడం ద్వారా, వర్షాభావ పరిస్థితులు ఎదుర్కోవడం ద్వారా కొంత మిశ్రమమైనటువంటి ఫలితం రైతులకు కనబడుతూ ఉన్నది. ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 5. వారములలో ఆదివారం, బుధవారం, గురువారం, శనివారాలు వీరికి సర్వదా కలిసి వస్తాయి. అలాగనే రంగులలో ఆకుపచ్చ, నలుపు, నీలం రంగులు వీరికి సర్వదా శ్రేయోదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహబలం కొంత తక్కువగా ఉన్నది కాబట్టి మనోబలాన్ని, దైవ బలాన్ని కూడగట్టుకుని వీరు ఎంతటి కష్టకార్యాన్నైనా కూడా మనోధైర్యంతో సాధించగలిగినటువంటి నేర్పు కలిగి ఉండాలి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం తక్కువగా ఉంది కాబట్టి గురుబలానికై, గురుగ్రహ శాంతికై గురుగ్రహ జపము, శనగల దానము ఇవ్వడం, అలాగే గురుచరిత్ర పారాయణ చేయడం, గురువార నియమాలు పాటించడం ద్వారా గురుగ్రహ శాంతిని పొందగలరు. అలాగనే శనిగ్రహ బలానికై శనిగ్రహ జపము, తిలదానము, తైలాభిషేకము, దాంతో పాటుగా స్వామివారికి సింధూరార్చన, హనుమాన్ చాలీసా పారాయణ, సుందరకాండ పారాయణ, నాగవల్లి దళార్చన చేయడం ద్వారా శనిగ్రహ శాంతిని పొందగలరు. కేతుగ్రహ శాంతికై ఈ రాశివారు కేతుగ్రహ జపము, ఉలవల దానము ఇవ్వడము, దాంతో పాటుగా లక్ష్మీ గణపతి చతురావృత తర్పణం చేయించడం, లక్ష్మీ గణపతి అష్టద్రవ్య హోమం చేయడం, బుధవార నియమాలు పాటించడం, స్వామివారికి మోదకాలు నివేదన చేయడం ద్వారా కేతుగ్రహ శాంతిని పొందగలరు. అలాగే ఈ రాశి వారికి గ్రహబలం తక్కువగా ఉంది కాబట్టి నిత్యం విశేషించి శివారాధన చేయడం మంచిది. అలాగనే మహాశివరాత్రికి రుద్రాభిషేకం చేసుకోవడం, ప్రతినిత్యం కూడా ప్రదోష వేళ శివాలయ దర్శనం చేసుకోవడం, ప్రాతకాలమందు విష్ణువాలయ దర్శనం చేసుకోవడం ద్వారా శివకేశవుల సంపూర్ణ అనుగ్రహాన్ని, నవగ్రహ శాంతిని పొంది ఈ కన్యా రాశి వారి సంవత్సరం సంపూర్ణమైనటువంటి శుభ పరంపరను పొందగలరు.